ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. మే 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. ఇక ఈ మేరకు ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. 4 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనుండగా గరిష్టంగా 40% ఉద్యోగులకే బదిలీలు పరిమితం చేయబోతున్నారు. అలాగే స్పౌస్ మెడికల్ డిసబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, తెలంగాణ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల ప్రక్రియ మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుందని ప్రకటించింది. పూర్తిగా ఆన్లైన్ అదేవిధంగా వెబ్ ఆధారిత బదిలీలుగా ఉంటాయని చెప్పింది. ప్రతి ఒక్కరూ ఉద్యోగులు బదిలీలకు కోరుకుంటే 5 ఆప్షన్లు ఇవ్వాలంటూ పేర్కొంది. అయితే ఇందులో అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక ఖచ్చితంగా 3 సంవత్సరాల నిండిన వారిని బదిలీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. మరొక వైపు 4 ఏళ్ల లోపు ఎవరైనా రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ బదిలీ చేసే అవకాశం ఉండదంటూ కూడా పేర్కొంది. అయినప్పటికీ వాళ్ళు కోరుకుంటే కూడా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవైపు దీంతో పాటు ఈ మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తయినాక జూన్ 1 నుంచి మళ్ళీ బదిలీల పైన నిషేధం కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 40% ఉద్యోగులను మాత్రమే బదిలీ చేసేందుకు అవకాశం ఉందంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. 40% మేర ఉద్యోగులను మాత్రం బదిలీ చేసి మిగతా వారందరూ యథాస్థానంలో ఉంటారు. అయితే ఇందులో కిడ్నీ, క్యాన్సర్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారందరికీ కూడా బదిలీలకు అవకాశం కల్పిస్తారు. ఇటు భార్యాభర్తలు, వికలాంగులు, ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ బదిలీలలో ప్రాధాన్యత ఉంటుందంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం, అదేవిధంగా వెబ్ ఆధారిత ఆన్లైన్ ద్వారానే ఈ బదిలీలు జరుగుతుండటంతో ఉద్యోగులను సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే వచ్చే సంవత్సరం మే 31వ తేదీలోపు రిటైర్ అయ్యే వారికి మాత్రం వాళ్ళకు బదిలీలు ఉండవు అని చెప్పింది. వాళ్ళు కోరుకుంటే మాత్రం బదిలీలు కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మొత్తానికి ఈ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉద్యోగులు ఇక వాళ్ళకు ఏదైతే ఆన్లైన్ కానీ వెబ్ ఆధారిత ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. 5 ఆప్షన్స్ ఇచ్చేందుకు వాళ్ళకు అవకాశం ఉంది. 5 చోట్ల వాళ్ళు బదిలీలకు పెట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఎవరైనా కష్ట ప్రాంతాలకు కానీ బదిలీలు కావాలని కోరుకుంటే వాళ్ళకు కూడా చేస్తారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలకు ఎవరు ఉద్యోగులు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా లాటరీ విధానం ద్వారా ఉద్యోగులను బదిలీలు చేసి పంపిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మాధవి, థ్యాంక్ యూ తిరుపతి.